హలో అండి, నేను అరుణానందగిరి. కార్తీక దీపారాధన సంపూర్ణమైంది. ఇప్పుడు ఉసిరి చెట్టు దగ్గర కూడా దీపారాధన చేసిన చూద్దాం రండి. రండి, ఇప్పుడు ఆత్మప్రదక్షిణ చేసుకొని ఇక్కడ మనకు చెట్టు చుట్టూ తిరిగే వీలు లేదు కాబట్టి అంతే ప్రదక్షిణ చేసుకొని నీరు సమర్పిద్దాం. ఓం కార్తీక దామోదరాయన ఓం కార్తీక దామోదరాయన. ఇక ఇప్పుడు మన ఉసిరి చెట్టు దగ్గర ఉసిరి చెట్టు, తులసి చెట్టు రెండు ఉన్నాయి. ఇక్కడ మరి మన పూజ సంపూర్ణమైంది. చూడండి, చిన్ని కృష్ణునికి కూడా పుష్పాలు సమర్పించడం. ఇప్పుడైతే కార్తీక దీపారాధన సంపూర్ణమైంది. ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి. మరి తెల్లవారిన తర్వాత ఇంకా పూజ కూడా చేసుకుందాం. ఇప్పుడు మన పూలన్నీ ఎంత చక్కగా వికసించినాయి. ఇప్పుడు ఆల్రెడీ పూజ రూమ్లో దీపారాధన చేసిన కనిక స్తోత్రాలు వాడుకోవడం ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు చేద్దాం. ఇక ఒకటంటే ఒకటి ఇట్లా టైం అంతా ఇట్లా ఒక ప్రత్యేకమైన రోజులు ఉన్నప్పుడైనా కార్తీక మాసంలో నక్షత్రాలు ఉన్నప్పుడే దీపారాధన చేయాలంటారు. అదొక కార్తీక దీపారాధన కిందికి వస్తుంటారు. ఇక ఈరోజైతే అట్లా చేసినాం, మరి సంతోషం. విఘాయ నమః. శ్రీ మహాలక్ష్మి శుభ్మే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఇక ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా మరి మన పూజ అయితే ఇప్పుడు సంపూర్ణమైంది. మనం తులసి చెట్టు దగ్గర ఆల్రెడీ మబ్బుల్ని పూజ చేసుకున్నాం. ఇక ఇప్పుడు ఇంట్లో పూజ చేసుకుంటున్నాం. ఇక ఉప్మా రెడీ, టీ కూడా రెడీ అయిపోయింది. ఇక ముందుగా అయితే బ్రేక్ఫాస్ట్ చేసి టీ తాగిన తర్వాత మిగతా ఉంటే చూద్దాం. సాయంత్రం ఆవు వచ్చింది. మరి ఆవుకు ఆహారం పెట్టి వెంటనే దీపారాధన చేద్దాం. ఇక కరెక్ట్ 6 గంటలకు సాయంత్రం దీపారాధన చేయాలి కంపల్సరీ. చెట్టు దగ్గర దీపారాధన అయింది. ఇప్పుడు శ్రీ తులసి ప్రియ తులసి ఈ పాట పాడుకుంటూ హారతి ఇచ్చి సాయంత్రం మరి మన దీపాలు, పిండి దీపాలన్నీ సంపూర్ణమైనవి. ఇక ఈ దీపాలకి ఇప్పుడు ఏదో ఒక స్తోత్రం చదువుకుందాం.